అందరికీ నమస్కారం. నా పేరు చందు. పిరమిడ్ వ్యాలీలో గత 9 సంవత్సరాలుగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను. గత 2 నెలలుగా పత్రి సార్ పిరమిడ్ వ్యాలీలో ఉండడం అనేది మాకు ఒక లైఫ్ టైం మెమొరీ. ఆ మెమొరీలో భాగంగా పిరమిడ్ వ్యాలీలో చాలా ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఈ యొక్క ఆల్టర్నేట్ డే పత్రి సార్తో ఈ యొక్క మెసేజ్ అండ్ మెడిటేషన్ ఇవంతా కూడా పిరమిడ్ వ్యాలీ ప్రాంగణం అంతా కూడా అక్కడక్కడ అరేంజ్ చేయడంలో మన పిఎంసి టీం రాజు అండ్ జై వీళ్ళిద్దరు కూడా చాలా బ్రహ్మాండమైన లొకేషన్స్ పిరమిడ్ వ్యాలీలో అందరికీ చూపించడం జరిగింది. అంతే అద్భుతంగా పత్రి సార్ మెసేజెస్ అండ్ గైడెడ్ మెడిటేషన్ ప్రపంచం నలుమూలల మన అన్ని పిఎంసి ఛానల్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ఈరోజు మన 100వ ఎపిసోడ్ పిరమిడ్ వ్యాలీలో జరగడం అనేది మాకందరూ కూడా ఒక పండగ వాతావరణం. గత 2 నెలలుగా పత్రి సార్ ఇక్కడ ఉండడము, ఈరోజు 100వ ఎపిసోడ్ జరగడం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు పిరమిడ్ వ్యాలీ. సార్ ఈ యొక్క 100వ ఎపిసోడ్ సందర్భంగా టోటల్ పిఎంసి పిఎస్ఎస్ఎం అందరి ఛానల్స్ అందరికి కూడా ఇట్స్ అ గ్రేట్ అకేషన్ టుడే అండ్ వి రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ మెసేజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ అనేది సార్. అందరు మాట్లాడిన తర్వాత ఎస్ సార్. ఈ సందర్భంగా పిరమిడ్ వ్యాలీలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ యొక్క సందేశం, వాళ్ళ అనుభవం కూడా ఇస్తారు. అందులో భాగంగా మన గౌరీ మేడం పిరమిడ్ వ్యాలీ అన్నదానం చూసుకుంటాం. నమస్తే అండి, నా పేరు గౌరీ. మేము బెంగళూరుకి వచ్చి 5 సంవత్సరాలు అయిందండి ఈ నెలలో. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సార్తో ఉండి వర్క్ చేయడం, అంతా నేర్పడం సార్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరూ ధ్యానం చేయాలి, అందరూ ధ్యానం చేస్తూ నేర్చుకోవాలి, నేర్పించాలి అందరికీ. థ్యాంక్ యూ. కంపాస్ట్ నా పేరు వరలక్ష్మి అండి. మేము పిరమిడ్ వ్యాలీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మేము రోజు ఉదయం సాయంత్రం కూడా మెడిటేషన్ 1 అవర్ చేస్తూ ఉంటామండి. మాకు ఈ 2 నెలలు కూడా సార్తో ఉండి అన్నదానంలోని సేవ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సార్తో ఎప్పుడు ఇన్ని నెలలు ఎప్పుడూ లేము. ఈ సంవత్సరంలోని ఈ 2 నెలలు కూడా మాకు ఆనందాన్ని సార్ అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. మాకు వండి పెడుతూ మంచి టేస్టులతో ఉదయం సాయంత్రం కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ నా పేరు మల్లికార్జున్ అండి. మాది కర్నూలు జిల్లా. గట్టిగా మాట్లాడు. మాది కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాది కర్నూలు జిల్లా. ఇక్కడ సార్ దగ్గర అంటే 7 నెలల నుంచి చేస్తాను. సార్ దగ్గర 2 నెలల నుంచి వంట బాగా నేర్చుకున్నాను. సార్ ఎలాగ చేయమంటే అలాగే చేస్తూ ఉన్నాను. అందరికీ టేస్ట్గా ఇచ్చినాము. సార్ దయ వల్ల అంతా ఆయన వల్లనే చేసుకున్నాను. బాగుంది, సూపర్గా. సారు ఎలాగ చేయంటే అలాగే చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ధ్యానం డైలీ నైట్ 2 అవర్లు చేస్తాను. 2 అవర్స్ కంపల్సరీ. నేను పండుకున్నా కూడా మామూలు మడపేసుకొని పండుకునేది, ధ్యానం చేస్తా అట్లా. నేను అది మాత్రం వాస్తవం. రామకృష్ణ, మిసెస్ రామకృష్ణ ఇట్రా, అందరు ఇటు నుంచి రావాలి. పత్రి సార్కి నా వందనాలు. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులకు అందరికీ వందనాలు. నా పేరు సావిత్రి రామకృష్ణయ్య. మేము ఇక్కడికి వచ్చి
10 సంవత్సరాలు అవుతుంది. రోజు తెల్లారుజాము 4 to 7 మెడిటేషన్ చేస్తుంటాము. అందరికీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి అంతా మెడిటేషన్ చెప్తుంటాము. చాలా బాగుంది. सागर जी ఇక్కడ ఇంకో చైర్ అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ 100th ఎపిసోడ్ చేస్తున్నారు. ఈ తెలుగు మెసేజ్ అండ్ గైడెడ్ మెడిటేషన్ మాకెంతో సంతోషంగా ఉంది. ఈ 100th ఎపిసోడ్ పిరమిడ్ వ్యాలీ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సార్ లాస్ట్ 100 ఎపిసోడ్స్గా పత్రి సార్ ఎవ్రీ డే ఒక వండర్ఫుల్ మెసేజ్, ఒక సందేశం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత గైడెడ్ మెడిటేషన్తో ముగించి ఎవ్రీ డే లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కూడా మనకు అదొక 100 లెసన్స్ 100 చాప్టర్స్గా వచ్చింది. ఎవ్రీ ఎపిసోడ్లో ఒక కీ మెసేజ్, ఒక ఇంపార్టెంట్ మెసేజ్, ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్, ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ మనకు వచ్చింది. సార్ ఇట్స్ రియలీ గ్రేట్, వండర్ఫుల్ ప్రాజెక్ట్, వండర్ఫుల్ ఎక్సర్సైజ్ సార్. మా అందరికీ ఆల్ అక్రాస్ ఆంధ్ర, తెలుగులోనూ మిగతా చోట ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, పిఎంసి హిందీ అన్ని పిఎంసి ఛానల్స్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఆ చాట్ విండోలో చూస్తున్నాను సార్. ఈవెన్ తమిళనాడు కూడా మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అది తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తూ చూశాను. సో అందరికీ ఆ మెసేజ్ అందింది. 100 days రియల్లీ రిమార్కబుల్. ఈ 100 days 100 lessons ఆఫ్ 1 bookగా చేసుకోవచ్చు సార్. అమేజింగ్ లెర్నింగ్. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2.5-3 monthsగా పత్రి సార్ ఇక్కడి నుంచి పిరమిడ్ వ్యాలీ నుంచి ఆ మెసేజెస్ ఇచ్చేది. అండ్ చాలాసార్లు లైవ్గా ఇలా సెషన్ ముందు కూర్చొని వినున్నాం కూడా. ఇట్స్ రియల్లీ మా భాగ్యం అండ్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ హోల్ ఐడియా ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది పిఎంసి ఛానల్స్. మీరు ఇంత ఇదిగా ఎవ్రీ డే కరెక్ట్గా సెట్టింగ్ చేసి అందరికీ ఈ మెసేజ్ని, మెడిటేషన్ని అందించేందుకు థ్యాంక్ యూ సార్. చిక్కన్న లాగా ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ನಾಗಣ್ಣ ಅಂತ, ಅನ್ನದಾನ ಕುಕ್ಕಿಂಗು. ಈಗ ಆಲ್ರೆಡಿ ಒಂದು 4 ತಿಂಗಳಾಗಿದೆ ನಾನು ಅನ್ನದಾನ ಜನ ಬರ್ತಾಯಿಲ್ಲ ಪಬ್ಲಿಕ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಆಲ್ರೆಡಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಜಮೀನುಗಳಲ್ಲಿ ಬಾಳೆ ಹಾಕಿದ್ದೀವಿ. ಅದು ಈಗಾಗಲೇ 3 ತಿಂಗಳಾಗಿದೆ, ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾಯಿದೆ. ನಾವು ಎಲ್ಲಿದ್ರೂ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಆಲ್ರೆಡಿ. ಇಲ್ಲಿ ಪಿರಮಿಡಲ್ಲಿದ್ದರೂ ಧ್ಯಾನ, ಅಲ್ಲಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾಡಿದ್ರೂ ಧ್ಯಾನ. ನಾವು ಯಾವುದೇ ಫಂಕ್ಷನ್ನು ಏನೇ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ನಾವು ಧ್ಯಾನ ಮಾತ್ರ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಈ ಧ್ಯಾನ ಯಾಕೆ ಬಂತು ಅಂದರೆ, ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ದಿರ ನಮ್ಮ ಶ್ವಾಸ, ನಮ್ಮ ಉಸಿರು ನಮ್ಮೇಲಿದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಅದನ್ನು ತಿಳಿಸ್ಕೊಟ್ಟವರು ನಮ್ಮ ಪತ್ರಿಜರು. ಅವ್ರಿಗೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಒಂದು ದೊಡ್ಡ ಚಪ್ಪಳೆಯನ್ನು ಹೊಡೆಯಬೇಕು. ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಂಚೆ ನಾನು ಹೇಗೋ ಇದ್ದೆ. ಆದರೆ ದೇವಸ್ಥಾನಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ದೋ, ಎಷ್ಟೋ ದೇವಸ್ಥಾನಗಳು ಮಾಡಿದ್ದೋ, ಅದು ಈ ಧ್ಯಾನದಲ್ಲಿ ನಮಗೆ ಇಷ್ಟು ಎನರ್ಜಿ, ಇಷ್ಟು ನಮಗೆ ಸಿಗ್ತದೆ ಅಂತ ಅಂದರೆ ನನಗೆ ಇನ್ನೂ ಗೊತ್ತೇ ಇರಲಿಲ್ಲ ಇದು. ಆದರೆ ಪತ್ರಿಜಿಯಿಂದ ನಮಗೆ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಒಬ್ಬರು ಗುರು ಬೇಕು ಅಂದರೆ ಗುರುದಿಂದ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತು. ಹಾಗೆ ಎಷ್ಟೋ ಋಷಿ ಮನೆಗಳು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ಪತ್ರಿ ಸರ್ ಥರ ನಮಗೆ ಯಾರೂ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಗಂಟ ಬಂದು, ಆದರೆ ಎಷ್ಟೋ ಇಡೀ ಭೂಮಂಡಲದಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲೋ ಅವರೇ ಗುರುಜಿಗಳು ಎಲ್ಲೆಲ್ಲೋ ಇದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಧ್ಯಾನ ತಿಳ್ಕೊಂಡಿದ್ರು ಕೂಡ ಅವರಷ್ಟು ಅವರೇ ಮಾಡ್ಕೊಡ್ತಾಯಿದ್ರು.
ಕೆಲವು ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರ್ದಿದ್ರು, ಬುಕ್ಕಲ್ಲಿ ಬರ್ದಿದ್ರು, ಅದು ಯಾರೂ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಗಂಟ ನಮಗೆ ಮಾಹಿತಿ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮ ಪತ್ರಿ ಸಾರು ಇಡೀ ಭೂಮಂಡಲನೇ ತಿರುಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಧ್ಯಾನ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಒಳ್ಳೇದಾಗಿದೆ ಅಂತ ನಾನು ಅಲ್ಲೇ ಇದ್ದಿದ್ರೆ ಆಂಧ್ರದಲ್ಲಿ ಇಷ್ಟು ನಮಗೆ ಕೋಟ್ಯಾಂತರ ಜನಕ್ಕೆಲ್ಲ ನಮಗೆ ತಿಳಿಸೋದು ಹೆಂಗೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವರು ಓಡಾಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಅವರು ಓಡಾಟ ಮಾಡ್ತಾವ್ರೆ ಅಂತ ಅಂದರೆ ಈ ಏಜಲ್ಲಿನೂ ತುಂಬ ಗ್ರೇಟ್. ನಾವು ಇನ್ನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸು, ಆದರೆ ನಾವು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಅವರು ತುಂಬ ಓಡಾಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಎಲ್ಲರಿಗೂ ಕೈ ಜೋಡಿಸಿದ್ರೆ ಪತ್ರಿ ಸರ್ ಥರ ಒಂದು 100 ಜನ ನಮಗೆ ಇದ್ರೆ ಎಷ್ಟೋ ಋಷಿ ಮನೆಗಳು ಎಷ್ಟು ಕಲ್ತಿದ್ರು ನೋಡೋ ಅಷ್ಟು ತಿರ್ಗಾ ಭೂಮಂಡಲದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕಲ್ತ್ಕೋಬೋದು. ಧ್ಯಾನ ಅಂದರೆ ನಮ್ಮ ಉಸಿರೇ ನಾವು ಗಮನಿಸೋದು. ನಮ್ಮ ಉಸಿರನ್ನ ನಾವು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಕೈಗಳು ಲಾಕ್ ಮಾಡಿಕೊಂಡು ಕಾಲುಗಳು ಲಾಕ್ ಮಾಡಿಕೊಂಡು ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಕೊಂಡು ನಾವು ಇದು ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಉಸಿರು ಮಾತ್ರ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಅದೇ ಧ್ಯಾನ. ಈಗ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಎಲ್ಲೋ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಎಲ್ಲೋ ಓಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂದರೆ ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ಅದು ಉಸಿರನ್ನ ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಅದು ಧ್ಯಾನ. ಈ ರೀತಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಿದಾಗ ನಾವೊಂದು ಸ್ಟೇಜ್ಗೆ ಹೋಗ್ತೀವಿ. ಅವಾಗ ನಮ್ಮ ಮನಸ್ಸು ಏನು ಅಂತ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ನಮ್ಮ ಉಸಿರು ಏನು ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಇಲ್ಲ ಅಂದರೆ ನಮ್ಗೇನು ಗೊತ್ತಾಗಲ್ಲ. ಮಾಮೂಲಿಯೇ ಊಟ ಮಾಡ್ತೀವಿ, ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ನಿದ್ದೆ ಮಾಡ್ತೀವಿ, ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಎಲ್ಲೋ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಎಲ್ಲೋ ಕಾಲ ಕಳೀತೀವಿ, ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಅದು ಸುಮ್ಮನೆ ಒಂದು ನೋಟ ಅಷ್ಟೇ, ನೋಡ್ಕೊಬರ್ತೀವಿ. ಎನರ್ಜಿ ಅದು ಎನರ್ಜಿ ಅಲ್ಲ, ನೋಡ್ಕೊಬರ್ತೀವಿ. ಅದು ಸಂತೋಷಕ್ಕೋಸ್ಕರ, ಕಣ್ಣಿಗೆ ಸಂತೋಷಕ್ಕೋಸ್ಕರ. ಈ ಧ್ಯಾನ ಅಂದರೆ ನಮಗೆ ವಿಶ್ವ ಪ್ರಾಣಶಕ್ತಿ ನಮಗೆ ಪ್ರವೇಶಿಸೋದು, ನಮ್ಮ ಬಾಡಿಗೆ ಬರೋದು ಎನರ್ಜಿ. ಎಷ್ಟೋ ಋಷಿ ಮನೆಗಳು ಕಂಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದ್ರ ತಿಳಿಸ್ತಾರೋ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮ ಪತ್ರಿ ಸಾರು ಪ್ರತಿ ಒಬ್ಬರಿಗೂ ಈಗ ಕೊರೋನಾ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದ ಆ ಕೊರೋನಾ ಅಂದ್ಬಿಟ್ಟು ಪತ್ರಿ ಸಾರು ಈಗ 100 ದಿನ ಆಗಿದೆ ಇಲ್ಲಿ, ತುಂಬ ಗ್ರೇಟ್. ಇಲ್ಲ ಅಂದರೆ ನಮಗೆ 1 ದಿನ 2 ದಿನ ಇಲ್ಲಿ ಇರ್ತಾಯಿದ್ರು, ಮತ್ತೆ ನಮ್ಮ ಇಡೀ ಪ್ರಪಂಚ ಸುತ್ತಬೇಕು ಅಂತ ಹೊಂಟಾಗೋರು, ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸ್ಬೇಕು ಅಂತ. ಅವ್ರಿಗೆ ಕುತ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಇದಿಲ್ಲ, ಟೈಮ್ ಇಲ್ಲ. ಆದರೆ ಕೊರೋನಾ ಅಂದ್ಬಿಟ್ಟು ಏನಪ್ಪ ಅಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಸೇರಿಕೊಂಡು ಆನ್ಲೈನಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ರು, ಆದ್ರೂ ಬಿಡಲಿಲ್ಲ ಅವರು. ಫಂಕ್ಷನ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ನನಗೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ, ಪುಟ್ಟರಾಜ್ ಹೇಳಿದ್ರು ಇಲ್ಲಿ 100 ದಿನ ಆಯಿತು ಫಂಕ್ಷನ್ ಇದೆ ಅಂತ. ನಾನೆಲ್ಲ ತೋಟದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ಟಕ್ಕಂತ ಓಡ್ ಬಂದೆ. ಬಂದ ತಕ್ಷಣ ನಾನು ಕೂತಿದ್ದಾಗೆ ಪತ್ರಿ ಸರ್ ನನಗೆ ದೃಷ್ಟಿ ಕೊಟ್ಟರು. ಕರೀತಾರೆ ಅಂತ ಆಗಲೇ ಟಕ್ಕಂತ ಕರೆದ್ರು. ಇದು ನಾವು ಕಂಡ್ಕೋಬೇಕು. ಎಲ್ಲಿದ್ರು ಕೈ ತೋರಿಸ್ತಾರೆ, ಪತ್ರಿ ಸರ್ ಗುರ್ತಿಸ್ತಾರೆ. ಹಾಗೆ ಪತ್ರಿ ಮೇಡಮು ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಿಂದ ಅಕ್ಕಮಾದೇವಿ ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋದ್ರು. ಅವ್ರ ಹೆಸರು ನಾನು ಶ್ರೀಶೈಲಮ್ಮ, ಅದೇ ಅವರು ಅರುಣಾಚಲಮ್ಮ, ಅದೇ ಇದು ಮರ್ತಾಗಿದೆ. ಶ್ರೀಶೈಲಮ್ಮ ಅಲ್ಲ, ಅವರು ಅಕ್ಕಮಾದೇವಿ ಹುಡಿಕೊಂಡು ಹೋದ್ರಲ್ಲ, ಚೆನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ, ಅವರು ಕೂಡ ಹುಡಿಕೊಂಡು ಹೋದ್ರು. ಹಾಗೆ ಪತ್ರಿ ಮೇಡಮು ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ನಮ್ಮ ಪತ್ರಿ ಜೊತೆಲೇ ಇದ್ದುಕೊಂಡು ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಒಬ್ಬರು ಕರ್ನಾಟಕದಿಂದ ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಒಬ್ಬ ಆಂಧ್ರದಿಂದ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ಪತ್ರಿ ಮೇಡಮ್ ಕೂಡ. ಅವರು ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಥರ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ, ತುಂಬ ಗ್ರೇಟು. ಹೀಗೇನೆ ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಇನ್ನೂ ನಮ್ಮ ಪತ್ರಿ ಸರ್ ಥರ ಒಬ್ಬೊಬ್ಬರೇ ಮಾಸ್ಟರ್ಸ್ ಬರ್ತಾನೆ ಇರಬೇಕು, ಹುಡ್ತಾನೆ ಇರಬೇಕು. ಮತ್ತು ಇದೇ ರೀತಿ ನಮಗೆ ಧ್ಯಾನ ಹೇಳ್ಕೊಡ್ತಾನೆ ಇರಬೇಕು. ನಾವು ಕೂಡ ಪತ್ರಿ ಸಾರೇನೆ ಹೇಳ್ಕೊಟ್ರು ಅಂತ ಸುಮ್ಮನಿರ್ಬಾರ್ದು, ನಾವು ಕೂಡ ತಿಳಿಸ್ತಾನೆ ಇರಬೇಕು. ನಾವು ಅವ್ರ ಜೊತೆಲಿ ಕೈ ಜೋಡ್ಸೋಣ. ಅವ್ರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ಮೂಲಕ ಹೊಡೀರಿ ಎಲ್ಲರೂ. ಹಾಗೆ ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ, ಪ್ರಾಣಿ ಹಿಂಸೆ ಮಾಡಕ್ ಹೋಗ್ಬಾರ್ದು. ನಾವೇನೇ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಪ್ರಾಣಿ ಹಿಂಸೆ ಮಾಡ್ದು ಅಂದ್ರೆ ಅದು ಧ್ಯಾನ ಅಲ್ಲ, ಕರ್ಮಗಳು ಕಟ್ಕೋತಾ ಇರ್ತೀವಿ. ನಾವು ಹುಡ್ತಾಗ ಹೆಂಗೆ ನಮ್ಮ ಸಾವನ್ನ ಬೆನ್ನು ಕಟ್ಕೊ ಬಂದಿರ್ತೀವೋ, ನಮ್ಮ ಎದುರುಗಡೆನೆ ಕರ್ಮಗಳು ನಾವು ಕಟ್ಕೋತಾ ಇರ್ತೀವಿ. ಕರ್ಮಗಳು ಪ್ರಾಣಿಗಳು ಹಿಂಸೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವ. ಆ ಪ್ರಾಣಿಯಿಂದ ನಮಗೆ ನನ್ನೆಲ್ಲ ಉಸಿರ ಇದೆ, ಪ್ರಾಣಿಗಳಲ್ಲೂ ಉಸಿರಿದೆ. ಎಲ್ಲ ಉಸಿರು ಒಂದೇ, ಭಗವಂತ ಒಬ್ಬನೇ, ಪರಮಾತ್ಮ ಒಬ್ಬನೇ. ಅದು ಜೀವಗಳು ನಮ್ಮಂಗೆ ನಾವು ಭೂಮಿಲಿ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ಅವಕ್ಕೂ ಸ್ಥಾನ ಇದೆ, ಜಾಗ ಇದೆ ಊಟಕ್ಕೆ. ಅವು ಕೊಲ್ಲಕ್ಕೆ ನಮ್ಗೆ ಹಕ್ಕಿಲ್ಲ. ಕೊಲ್ಲಕ್ಕೆ ನಾವ್ಯಾರು? ಅದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು.
ಪ್ರಾಣಿಗಳು ಹಿಂಸೆ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಎಷ್ಟೋ ಕರ್ಮಗಳು ಕಟ್ಕೊಂಡು ಆ ಕರ್ಮಗಳು ತೀರ್ಸಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಈ ಜನ್ಮದಲ್ಲೇನೋ ಹಂಗೆ ಹೊಂಟೋಗ್ಬಿಡ್ತೀವಿ, ಸತ್ತೋಗ್ಬಿಡ್ತೀವಿ. ಇಲ್ಲಿದೆ ಸುಮ್ಮನೆ, ಅಲ್ಲಿದೆ ನಮ್ಮನೆ. ಇದೆಲ್ಲ ಸುಮ್ಮನೆ, ಇದು ಭೂಮಿ ಮೇಲೆ ನಾವೆಲ್ಲ ಸುಮ್ಮನೆ ಇದೆಲ್ಲ ಓಡಾಡ್ತಾ ಇರೋದು. ಇದೆಲ್ಲ ಸಂತೆ, ಇದು ಸಂತೆ ತೀರ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರಬೇಕು. ಆದರೂ ಇದು ಪುನರ್ಜನ್ಮ. ನಾವು ಇಲ್ಲಿ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ಪುನರ್ಜನ್ಮ ನಮ್ಗೆ ಸಿಕ್ಬೋದು, ಒಳ್ಳೆ ಮಾರ್ಗ ಸಿಕ್ಬೋದು, ಒಳ್ಳೆ ದಾರಿ ಸಿಕ್ಬೋದು, ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಸಿಕ್ಬೋದು. ಈ ರೀತಿ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ನನಗೆ ಧ್ಯಾನ ಕಾರಣ, ಪತ್ರಿಸಾರೇ ಕಾರಣ ನನಗೆ. ಇಲ್ಲ ಅಂದರೆ ನಾನು ನಿಂತ್ಕೊಳ್ಳೋಕ್ಕೂ ಆಗ್ತಾ ಇರಲ್ಲ, ಇಲ್ಲಿ ಮಾತಾಡೋಕ್ಕೂ ಆಗ್ತಾ ಇರಲ್ಲ, ನಾನು ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇರೋನೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ಒಂದೊಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೂ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡೋ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಬರ್ತದೆ, ಎನರ್ಜಿ ಬರ್ತದೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ನಮ್ಗೆ ಯಾರು ಪತ್ರಿಸಾರವಂತರು ಯಾರು ನಮ್ಮ ಮುಕ್ಕಳೇ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಒಂದು ನಮ್ಮೂರಲ್ಲಿ ದೊಡ್ಡ ಪಿರಮಿಡ್ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅವಾಗ ವಜ್ರ ಅಂತ ಇತ್ತು, ವಜ್ರದ ಪಿರಮಿಡ್ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಎನರ್ಜಿ, ನಮಗೆ ವಿಶ್ವ ಪ್ರಾಣ ಶಕ್ತಿ ಎಲ್ಲ ಸಿಗ್ತದೆ, ಭಾಗ್ಯ ಸಿಗ್ತದೆ, ಎಷ್ಟೋ ನಮಗೆ ಮುಂದೆ ಲಾಭಗಳು ಸಿಗ್ತದೆ. ಲಾಭಗಳು ಅಂದರೆ ಧ್ಯಾನ ಮಾಡೋದು ಲಾಭ, ಧ್ಯಾನ ತಿಳಿಸೋದಕ್ಕೂ ಲಾಭ, ನಾವು ನಡೆದಾರೋ ರಸ್ತೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮಾರ್ಗ ಸಿಕ್ಬೋದು, ಮುಂದೆ ಏನೋ ನಮಗೆ ಅಪಾಯ ಆಗ್ಬಾರ್ದು, ಒಳ್ಳೇದೆಲ್ಲ ಸಿಗ್ತದೆ ನಮಗೆ. ಇದೇ ರೀತಿ ಎಲ್ಲರೂ ನಮಗೆ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲರೂ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಮಾಡಿ ನಿಮಗೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ. ತುಂಬ ಎನರ್ಜಿ ನಿಮಗೆ ಬರ್ತಾ ಇರ್ತದೆ. ನೋ ಮೆಡಿಸನ್ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಮೆಡಿಸನ್ ಇದು ಪತ್ರಿಸಾರ್ ಹೇಳಿದ್ದಾರೆ. ನೋ ಮೆಡಿಸನ್, ನೋ ಡಾಕ್ಟರ್, ನೋ ಇಂಜೆಕ್ಷನ್ ತುಂಬ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದರೂ ಪದೇ ಹೇಳ್ತಾನೆ ಇರ್ತಾರೆ, ಅವರು ಮರೆಯಲ್ಲ, ತಿಳಿಸ್ತಾನೆ ಬರ್ತಾರೆ. ಆನ್ಲೈನು, PMC ಚಾನಲ್ಲು, ಕನ್ನಡ, ತೆಲುಗು, ತಮಿಳು ಎಲ್ಲ, ಇಂಗ್ಲೀಷು, ಹಿಂದಿ, ಮರಾಠಿ, ಎಷ್ಟೋ ಭಾಷೆಗಳು ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೆ. ಆಲ್ರೆಡಿ ಎಲ್ಲ ತಿಳ್ಕೊಳ್ಳಿ, ಯಾವ ಭಾಷೆಲಾದ್ರೂ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ನೀವು ಕನ್ನಡ ಆದರೂ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ, ತಮಿಳಾದ್ರೂ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ, ಯಾವ ಭಾಷೆಲಾದ್ರೂ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾರ್ಗ, ಅದು ನಮ್ಮ ಉಸಿರಾಟಿನ ಗಮನ. ಇದೇ ರೀತಿ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಇಡೀ ಭೂಮಂಡಲದಲ್ಲೆಲ್ಲೂ ನಮಗೆ ಒಳ್ಳೇದಾಗ್ತಾ ಇರ್ತದೆ. ಭೂಕಂಪ ಸುನಾಮಿ ಆದರೂ ಕೂಡ ನಮ್ಗೆ ಏನೂ ಆಗಲ್ಲ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ. ಬರಲಿ, ಆಕಾಶನೇ ಬೀಳಿ, ಬೇಕಾರೆ ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅದು ಸುನಾಮಿ ಭೂಕಂಪನೇ ಬರಲಿ, ಏನು ತಲೆ ಕೆಡಿಸ್ಕೋಬೇಡಿ. ಆರಾಮಾಗಿ ಕುತ್ಕೊಂಡು ಎಲ್ಲೋ ಅಂತಾವು ಪ್ರಶಾಂತವಾಗಿರೋ ಜಾಗ ಕುತ್ಕೊಂಡು ನೀವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಸೌಲಭ್ಯ ಎಲ್ಲ ಸಿಗ್ತದೆ, ಪ್ರತಿಯೊಂದು ಸಿಗ್ತದೆ. ಆಯುಸ್ಸು, ಆರೋಗ್ಯ ನಿಮ್ಗೆ ಹೆಚ್ಚಿಸ್ತದೆ. ಇದೇ ರೀತಿ ನಮ್ಮ ಪತ್ರಿಸಾರಿಗೂ ಕೂಡ ಆಯುಸ್ಸು, ಆರೋಗ್ಯ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ಕೊಡಲಿ ಭಗವಂತ. ಎಲ್ಲ ಭಗವಂತನ ಬೇಡ್ಕೊಳ್ಳೋಣ. ಭಗವಂತ ಯಾರು? ಪತ್ರಿಸಾರನೇ ನಮಗೆ ಭಗವಂತ. ಮುಂದ್ಗಡೆನೇ ಇದ್ದಾರೆ, ಅವರೇ ನಮ್ಮ ಭಗವಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ಥ್ಯಾಂಕು, ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ಇಷ್ಟೊತ್ತು ನಮಗೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ, ನಮಸ್ಕಾರ. ಹಾಗೂ ನಮ್ಮ ಚಂದು ಸಾರು, ಶಾಲಿನಿ ಮೇಡಮು ಅವರು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ. ನಮ್ಮ ಅನ್ನದಾನ ರಾಮೋಹನ್ ಸಾರು, ಮೇಡಮ್ ಅವರು, ಗಿರಿಜಾ ರಾಜನ್ ಸಾರು, ತುಂಬ ನಮ್ಮ ಸಾಗರ್ ಸಾರು, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ. ಈ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಭಗವಂತ ಎಲ್ಲರಿಗೂ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಕೊಡಲಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು, ಅನಂತ ನಮಸ್ಕಾರಗಳು. ವಾ ಜೋರಾಗೆ ಜಪಾಲೆ. ನಾಗ 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 ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾಗ 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 ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಶರಣ ಅಂತೇಳಿ ಬಳ್ಳಾರಿಯಿಂದ. ನಾನು ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಲಿಕ್ಕೆ 3 ವರ್ಷ ಆಯಿತು ಹತ್ರ. ನಂದು ಕೆಲಸ ಬಂದು ಡಿಜಿಟಲ್ ಟೀಮಲ್ಲಿ ನಾನೊಂದು ಪರ್ಸನ್ ಆಗಿದ್ದೀನಿ. ಡಿಸೈನಿಂಗ್ ವರ್ಕು ಡಿಜಿಟಲ್ ಟೀಮಲ್ಲಿ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಚಿಕ್ಕದ್ರಿಂದ ಹಿಡಿದು ದೊಡ್ಡದ್ರವರೆಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಧ್ಯಾನ ಒಂದು 2012-13ರಿಂದ ನಾನು ಧ್ಯಾನ ಕಲ್ತಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿಂದನೂ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಬಂದಾದ್ಮೇಲೆ ಇನ್ನೂ ಕಲಿತಾನೇ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಅಂದ್ರೇ ಲರ್ನಿಂಗ್, ಕಲಿಯೋದಿಲ್ಲಿ. ಎಷ್ಟು ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತಂದರೆ ತುಂಬ ಕಲ್ತಿದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಪತ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ. ರಾಮಮೋಹನ್ ರಾವ್ is my enemy number 1. My enemy. He wants to defeat me. Sir, my name is Ramohan Rao అండి. నేను రావడం కూడా ధ్యానంలోకి రావడం కూడా 2014లో వచ్చాను. అసలు యాక్చువల్గా ధ్యాన పరిచయం కూడా నాకు తిరుపతిలో అయింది, సంజీవిని పిరమిడ్, ధ్యాన పిరమిడ్లో. సో BSNలో రిటైర్ అయిన తర్వాత
నీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫాలోయింగ్ దట్ ఓం శాంతి ఫస్ట్, నెక్స్ట్ కల్కి భగవాన్, దాని తర్వాత ఐ ఫైనలైజ్డ్ ఫర్ దిస్ స్పిరిచువల్ పత్రిజీ కాన్సెప్ట్. సో ఐ స్టార్టెడ్ మై స్పిరిచువల్ జర్నీ దట్ టైం. దాని తర్వాత నేను రావడం కూడా మన ధ్యాన జగత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చాను, నేను రావడం జరిగింది పిరమిడ్ వ్యాలీ కోసం. సో దట్ ఆ టైంలో వాలంటీర్స్ కావాలని అడగడం జరగడం మూలంగా ఐ టాక్ టు ద మేనేజ్మెంట్, ఐ గాట్ ద డెకేషన్ అండ్ హ్యాపీ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద అన్నదాన సెక్షన్ సార్. థ్యాంక్ యూ. Why you are defeating me? You answer that. ఇట్స్ ఐ ఫీల్ దట్ నో నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. డ్యూరింగ్ ది లార్డ్ బుద్ధ వాట్ యు కాల్, ఆ టైంలో అసలు సారు నేను కూడా సేమ్ జర్నీలో ఉన్నాను, కంటెంపరీస్. దట్ టైమ్ ఐ ఆస్ సార్, నేను సార్ని అడిగాను, బుద్ధుడిని అడిగారు అన్నమాట. సార్ అడిగితే నేను నీకు ఈ టైంలో నేను ఈ జర్నీలో ఉన్నాను, నేను పిరమిడ్ వ్యాలీకి వస్తాను 2020లో, అప్పుడు మనం 2 months ఆడదాం, అప్పుడు నీకు ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు నన్ను డిఫీట్ చేద్దరు కానీ. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఐ గాట్ అండ్ రిమెంబర్డ్ వెల్. థ్యాంక్ యూ సార్. During this 60 days, really 300 games we played, 300 games, and only 1:5. Of course, he is giving the chance for at least, నేనేదో చిన్నపిల్లోడు కదా, అందుకని నేనేదో ఓడిపోతా నిరుత్సాహపడిపోతానని చెప్పి ఆయనే ఛాన్స్ ఇచ్చేవారు అనమాట గెలవడం కోసం. ఇట్స్ నాట్ మై గ్రేట్, ఇట్స్ ఓన్లీ ది సార్స్ గ్రేట్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్. 300 games ఆడామా? 300 games ఆడాం సార్. అయ్యబ్బో. అయ్యా శాలిని. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిజంగా 100వ ఎపిసోడ్ ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో అందరి మధ్యలో సార్ ఇక్కడ దీన్ని సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ 2 months కూడా పత్రి సార్ని ప్రతి ఒక్కరూ క్యాంపస్లో డిఫరెంట్ ప్లేసెస్లో కలుస్తూ ఉండేవాళ్ళం ప్రతిసారి. బట్ ఈ 2 months సార్ స్పెసిఫిక్గా అందరికీ మధ్యాహ్నం మరియు రాత్రి రకరకాల వంటకాలతో ఎంత హ్యాపీ చేశారంటే, నిన్నే సార్తో చెప్తున్నాం, ఆ ఎనర్జీ ఫుడ్తో ఐ కెన్ ఈజీలీ సే ఎవ్రీ వన్స్ బాడీ సిస్టంలో ఆ ఎనర్జీ మాలిక్యూల్స్ అన్నది ఎంటర్ అయిపోయింది. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఎవరైతే ద మోస్ట్ ఎన్లైటన్ ఉంటారో వాళ్ళే వంట చేయాలని. సో మీకంటే మోస్ట్ ఎన్లైటన్ ఇంకెవరు ఉంటారు సార్? సో నిజంగా ఈ 2 months ఒక పండగ వాతావరణం లాగా ఉండింది. వీ జస్ట్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ సార్. అండ్ ఈ కరోనా లాక్డౌన్ వల్ల మన పిఎస్ఎస్ఎం కంప్లీట్గా డిజిటల్ ప్లాట్ఫామ్కి వెళ్ళింది. ఇట్ ఈస్ అ గ్రేట్ ఒకేషన్. ప్రాబబ్లీ మనమే డిజైన్ చేసుకొని వచ్చామేమో సార్ కరోనాని. సో దీని ద్వారా ఓకే आप आइए. यस, सबको आना क्या है? यहाँ उपस्थित सबको नमस्कार. मेरा नाम धर्मराज पांडे, मैं नेपाल से हूँ. सामने आइए. मैं आया था यहाँ से पिछले साल 19 सितंबर 3 को आया था. तो यहाँ आने के बाद मुझे पहले तो पता नहीं था पिरामिड वैली कैसा है, किस तरह होता है, कौन कौन रहते हैं, ये नहीं पता था. यहाँ आने के बाद सभी मिले, पत्री जी मिले, महाराज, उनका सभी उसमें देखता था मैं उनका पहले भी. तो यहाँ आने के बाद मैंने भी सबकी तरह थोड़ा थोड़ा ध्यान करना शुरू किया. अच्छा लगा. पहला मुझे इतना पता नहीं था ध्यान के बारे में, तो माइंड भी इतना फ्रेश नहीं होता था पहला. जब ध्यान करने लगा तब से माइंड एकदम फ्रेश, सब कुछ अच्छा लगा. जैसे पत्री जी बताते हैं सब करना चाहिए, मैं भी करता हूँ. पिछले जो भी आएगा मेरे पीछे सबको बताऊँगा करना चाहिए, अच्छा है, अच्छा लगा. थैंक यू वेरी मच सबको. कम सभी को नमस्कार. मैं इधर सभी को नमस्कार. मैं इधर आया था 2006 में. 2006 से आके इधर ही काम करता था. कभी दिल्ली, कभी उड़ीसा, कभी तमिलनाडु, ऐसा काम करते करते एक दिन हमको इधर 2010 में काम मिल गया. उसी दिन से
हमारा जीवन पूरा सुधर गया। आज सभी हम लोग एक परिवार जैसा है, हम लोग सभी मिलके रहना चाहते हैं। Thank you, Baba. Krishna. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ. ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಇತ್ತೀಚೆಗೆ ಸರ್ ಒಂದು ಮಾತು ಹೇಳಿದರು, ವೇರ್ ದೇರ್ ಈಸ್ ಈಗೋ ದೇರ್ ವಿಲ್ ಬಿ ಅರಗೆನ್ಸ್ ಆ್ಯಂಡ್ ದೇರ್ ವಿಲ್ ಬಿ ನೋ ಕಾಮನ್ ಸೆನ್ಸ್ ಅಂತ. ಸೊ ಎಲ್ರಿಗೂ ಕಾಮನ್ ಸೆನ್ಸ್ ಅನ್ನೋದು ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟು. ಕಾಮನ್ ಸೆನ್ಸ್ ಬರಬೇಕು ಅಂದರೆ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಸೊ ಈಗ ಸರ್ ಹೊಸ ಕೆಲಸ ಕೊಟ್ಟಿರೋದು PMC ಕನ್ನಡ. ಸೊ ನಮ್ಮಲ್ಲಿರೋ ಈಗೋಸ್ ಎಲ್ಲ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಬಿಟ್ಟು ವಿ ನೀಡ್ ಟು ವರ್ಕ್ ಫಾರ್ ದ ಚಾನಲ್. ಯಾಕಂದರೆ ಕರೆಂಟ್ಲಿ ವಿ ಆರ್ ಲಿವಿಂಗ್ ಇನ್ ಡಿಜಿಟಲ್ ಏಜ್. So PMC is the only place where we can, spread the information at a high rate. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ a picture is worth 1,000 words ಅಂತ. ಆದರೆ ಒಂದು ವಿಡಿಯೋ, it's a combination of so many pictures. So with this, I would like to conclude. Sir, we will work for PMC Kannada. Thank you. Thanks for the opportunity. Thank you, Baba. Krishna. Madhav. థ్యాంక్ యూ సార్ ఫర్ లెటింగ్ మీ ఆన్ ద స్టేజ్. నేను ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ నెల రోజులు అవుతుంది. ఐ ఫీల్ రియలీ బ్లెస్ టు బీ హియర్ విత్ పత్రి సార్ ఎస్పెషలీ. అండ్ ఇట్స్ బీన్ మై జర్నీ హ్యాస్ బీన్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు నాకు ఇచ్చిన బుక్ నేను స్టార్ట్ చేశాను. నాకు చాలా నచ్చిన 2 విషయాలు దాంట్లో నేను మొదటి చాప్టర్లోనే చూశాను. సో ఐ డెఫినెట్లీ కంప్లీట్ ద బుక్. నేను మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడతాను. Thank you, Baba. Vishwanath. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ವಿಶ್ವನಾಥ್ ಅಂತ. ಸೊ ನಾನು 2012ಇಂದ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ತೀನಿ. ಮತ್ತು ಲಾಸ್ಟ್ 2 ಮಂತ್ಸಿಂದ ಸರ್ ಕೊಡೋ ಎವ್ರಿ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ಡೇ ಮೆಸೇಜ್ ತುಂಬ ಇನ್ಸ್ಪೈರಿಂಗ್ ಆಗಿದೆ. ಸೊ ಎಸ್ಪೆಷಲಿ ಲಾಸ್ಟ್ ಫ್ಯೂ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ಕೊಟ್ಟಿರೋ ಮೆಸೇಜ್, ನೋ ಹರಿ, ನೋ ವರಿ, ನೋ ವೇಸ್ಟೇಜ್ ಆಫ್ ಟೈಮ್. ಸೊ ದಿಸ್ ಅ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮೆಸೇಜ್. ಆ್ಯಂಡ್ ರೀಸೆಂಟಾಗೆ ಪೈಮಾ ಕರ್ನಾಟಕ ಲಾಂಚ್ ಆಗಿದೆ. ಸೊ ಅದರಿಂದ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಎವ್ರಿ ನೈಟ್ 9:30 to 10:30 ಗ್ರೂಪ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋ ಎಲ್ಲ ಯುವಕರು ಜಾಯ್ನ್ ಆಗಿ ಗ್ರೂಪ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. ಸೊ ಈ ಸ್ಯಾಟರ್ಡೇ ಫಸ್ಟ್ ಡಿಜಿಟಲ್ ಯೂತ್ ಸಮಿಟ್ ಕರ್ನಾಟಕ ಅಂತ ನಡೀತಿದೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಜಾಯ್ನ್ ಆಗಬೇಕು. ಮತ್ತು ಯೂತ್ಸ್ ಎಲ್ಲ ಒಂದಾಗಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಈ ಧ್ಯಾನ ಮತ್ತು ಶಾಕಾಹಾರ ಪ್ರಚಾರ ಮಾಡಬೇಕು ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. Dr. Nitya. ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಡಾಕ್ಟರ್ ನಿತ್ಯ. ಒಂದು ವಿಷಯನ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ನನಗೆ ಮದುವೆ ಆಗಿದ್ದು ಇತ್ತೀಚೆಗೆ 1 ವರ್ಷ ಆಯಿತು. ಈ 1 ವರ್ಷದಲ್ಲಿ ಐ ವಾಸ್ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಇನ್ ಟು ಫ್ಯಾಮಿಲಿ ಲೈಫ್. ಅವಾಗವಾಗ ಸರ್ನ ಭೇಟಿ ಆಗೋದು ಬಿಟ್ಟರೆ ಧ್ಯಾನನೂ ಕಡಿಮೆ ಆಗೋಗಿತ್ತು. ಬಟ್ ಐ ವಾಸ್ ಹ್ಯಾವಿಂಗ್ ಎ ಅರ್ಜ್, ಇಲ್ಲ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು ಅಂತ. ಬಟ್ ಹಲವಾರು ವಿಷಯಗಳಿಂದ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಲೈಫಿಂದ ಇನ್ನೊಂದು ಫ್ಯಾಮಿಲಿ ಲೈಫ್ಗೆ ಶಿಫ್ಟ್ ಆಗೋ ಪ್ರಾಸೆಸ್ಸಲ್ಲಿದ್ದೆ. ಐ ವಾಸ್ ನಾಟ್ ಏಬಲ್ ಟು ಫೋಕಸ್ ಆನ್ ಎನಿಥಿಂಗ್ ಪ್ರಾಪರ್ಲಿ. ಈ ಲಾಕ್ಡೌನ್ ಈ ಕಾರಣಗಳಿಂದ ಅಷ್ಟೊಂದು ಸರ್ನೂ ಭೇಟಿಯಾಗಕ್ಕಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಬಟ್ ದ ಓನ್ಲಿ ಥಿಂಗ್ ವಿಚ್ ಮೇಡ್ ಮೀ ಟು ಬಿ ಕನೆಕ್ಟೆಡ್ ವಿತ್ ಸರ್ ಇಸ್ PMC. ಯಾವುದೇ ನಮ್ಮ ಸೊಸೈಟಿ ಚಾನಲ್ಸ್ ಆಗಿರ್ಬೋದು. ಯಾಕೆಂದರೆ ಪ್ರತಿಯೊಂದು ಎಪಿಸೋಡು, ಪ್ರತಿಯೊಂದು ಸರ್ ಟಾಕ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಪ್ಲೇ ಮಾಡೋರು ಮನೆಯಲ್ಲಿ ಸ್ಪೀಕರ್ ಇಟ್ಟು. ಸೊ ದಟ್ ವಾಸ್ ದ ಓನ್ಲಿ ವೇರ್ ಐ ವಾಸ್ ಏಬಲ್ ಟು ಕನೆಕ್ಟ್ ವಿತ್ ಸರ್. ಸೊ ಸತ್ಯ ಅನ್ನೋದು ಅಲ್ಟಿಮೇಟ್. ಯಾವುದೇ ಅಡೆತಡೆಗಳು ಬಂದರೂ ಕೂಡ ಅದು ಮನುಷ್ಯರನ್ನ, ಅಂದರೆ ಆ ದಾರಿಯಲ್ಲಿರುವಂಥ ಮನುಷ್ಯರಿಗೆ ಸೇರುತ್ತೆ. ಸೊ ನಾವು ಯಾವಾಗಲೂ ಡಿಜಿಟಲ್ ಆಗಿ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ಇದಕ್ಕೆ ಮುಂಚೆ. ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯ ಇರ್ಬೋದು ಅಥವಾ ಏನೇ ಶೇರಿಂಗ್ ಇರ್ಬೋದು, ಅದೆಲ್ಲ ಫಿಸಿಕಲ್ ಆಗೇ ಆಗ್ತಿತ್ತು. ಆದರೆ ಈ ಟೈಮಲ್ಲಿ ಡಿಜಿಟಲ್ ಆಗಿ ಎಲ್ಲವೂ ಬಂತು. ಸೊ ದಿಸ್ ಈಸ್ ಒನ್ ಆಫ್ ದ ವೇ
ಟ್ರೂತ್ ರಿವೀಲ್ಡ್ ಬೈ ಇಟ್ ಸೆಲ್ಫ್. ಆ್ಯಂಡ್ ಇನ್ನೊಂದು ವಿಚಾರ, ಯಾವುದೇ ವಿಚಾರವನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ರೂ ಅದು ಅರ್ಧನೇ. ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಬೇಕು ಅಂದರೆ ಅದನ್ನು ನಾವು ಇನ್ನೊಬ್ಬರ ಜೊತೆ ಹಂಚ್ಕೊಂಡಾಗ ಮಾತ್ರ ಅದನ್ನ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಫೀಲ್ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಸೊ ಹಾಗೆ ನಮ್ಮ ಅನುಭವಗಳನ್ನ ಹಂಚ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ PMC ಅನ್ನೋದು ಒಂದು ದಾರಿ. ವಿ ಕ್ಯಾನ್ ಫೀಲ್ ಕಂಪ್ಲೀಟ್ ವಿತ್ ಅವರ್ ಸೆಲ್ಸ್. ಸೊ ಹಾಗಾಗಿ ಈಗ ಧ್ಯಾನ ಕುಟುಂಬ ಕೂಡ ತುಂಬ ದೊಡ್ಡದಾಗಿದೆ. ಮುಂಚೆ ಕೌಂಟ್ ಮಾಡೋ ನಂಬರಲ್ಲಿತ್ತು, ಒಂದೊಂದು ಸ್ಟೇಟಲ್ಲೂ ವಿ ವರ್ ಏಬಲ್ ಟು ಕೌಂಟ್, ಇಷ್ಟು ಜನ ಇದ್ರು, ಈ ಊರಲ್ಲಿ ಇಷ್ಟಿಷ್ಟು ಅಂತಿದ್ರು. ಬಟ್ ಇಟ್ ಜಸ್ಟ್ ಬ್ಲಾಸ್ಟೆಡ್ ಅಪ್, ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಕೌಂಟ್ ಮೇಲ್ ಹೋಗಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ದಿಸ್ ಈಸ್ ದ ರೈಟ್ ವೇ ಟು ರೀಚ್ ಅಂತ ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ. ಹಾಗಾಗಿ ವಿ ಕ್ಯಾನ್ ಯೂಸ್ ಅ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಟು ಶೇರ್ ಅವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸಸ್ ಆ್ಯಂಡ್ ಟು ಲರ್ನ್ ಮೋರ್ ಆ್ಯಂಡ್ ಮೋರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ప్రదీప్. ముందుగా మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, గురువుని స్వర్ణమాల పత్రి మేడం గారికి, సాగర్ సార్కి నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ 100th ఎపిసోడు, సార్ మెసేజెస్, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మనకు ఇస్తున్న ఈ జ్ఞానామృతము చాలా అద్భుతంగా, చాలా ఎల్ల మూలల అంటే ప్రపంచమే కాకుండా అన్ని లోకాల ద్వారా ఈ జ్ఞానామృతము ఈ డిజిటల్ యుగాలు, ఈ డిజిటల్ ఎరాలో మనకు ఇంత బాగా జ్ఞానంని పంచుతూ ప్రతి ఒక్క మనిషిని ఋషి చేస్తున్నారు, మహర్షి చేస్తున్నారు, బ్రహ్మర్షులు చేస్తున్నారు. ఇంతకన్నా అద్భుతం ఏ లోకంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంత చిన్న పని అయినాను, చిన్నదో పెద్దదని కాకుండా ప్రతి ఒక్కరి ఒక ఆత్మ మీద, ఒక మనిషి మీద, అందరి మీదను ఎంతో ఉన్నతంగా దృష్టిని పెట్టి అందరినీ జత చేర్చి వసుదైక కుటుంబంలో ఎంత బాగా నడిపించుకుంటూ ఇన్ని లోకాల నుంచి లోకాలు దాటి, డైమెన్షన్స్ దాటి ఇంత బాగా జ్ఞానామృతాన్ని పంచుతూ, అది ఈ 100th ఎపిసోడు మన కర్ణాటకలో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, ఇంత అద్భుతమైన ప్రదేశం, ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశం మనకు ప్రపంచంలో మోస్ట్లీ నాకు దొరకదు, చూడలేము. ఇంత ఎనర్జీ స్పాట్ ఉండదు. ఇక్కడ మనం చేస్తున్న ఈ అత్యుత్తమైన అద్భుతమైన పండుగని మనం జరుపుకుంటున్న సారు ఒడిలో చాలానే సంతోషాన్ని, ఆనందాన్ని చాలానే ఎక్కువ మనం పంచుకుంటున్నాము. ఈ సందర్భంగా సార్ ఎక్కడెక్కడో ఏ మూల ఉన్నా కూడా ఎవరు ధ్యానానికి తెలియలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డిజిటల్ PMC ఛానల్స్ వల్ల ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ జస్ట్ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే కూడా దే కెన్ ఈజీలీ బ్రౌజ్ PMC ఛానల్స్ అండ్ కెన్ వ్యూ వీడియోస్. మీన్స్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ PSSM. సారు ఇన్ని ఏండ్ల కృషి, 40 ఏండ్ల కృషి, ఎంతో ఈ అది 40 ఏండ్ల కృషి ఒక ఎత్తు అయితే కన్నా ఇప్పుడు ఈ లాక్డౌన్ నుంచి ఒక 4 నెలల కృషి అనేది ఒక లాక్స్ టుగెదర్ అది విజృంభించింది. సో ఈ విశ్వరూపాన్ని మీరు కళ్ళారా చూడడానికి మనం ఇక్కడ ఉంటున్నామంటే, ఇంత విశ్వరూపం ధ్యాన ప్రచారం జరుగుతుంది అంటే ఇంతమందిని బ్రహ్మర్షులను చేస్తున్నారు సారు. ఎక్కడెక్కడో రాళ్లలో రప్పల్లో ఉండే వాళ్ళని కూడా రత్నాలు చేస్తున్నారు అంటే ఇంత జ్ఞానామృతాన్ని పంచిన మహాను భావుడు. అందరూ అనుకుంటారు, ఎంతోమంది భూమికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని యుగాల నుంచి, కానీ సారు ఒక్కడే అన్ని యుగాలలోనూ అన్ని దేవుళ్ళతోనూ అందరినీ పరిచయం చేస్తున్నారు, అందరినీ దేవుళ్ళగా చేస్తూ అందరినీ బ్రహ్మర్షులను చేస్తున్నారు అనేది చాలా వరకు మనకు ఈ భూలోకంలో సార్తో ఉన్న యుగానికి మనకు చాలా ఆపర్చునిటీ ఇచ్చి మనల్ని ఎదుగుదల చేస్తున్నారు స్పిరిచువల్లో. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా PMC కన్నడ. సో ఈ మై PMC Kannada is wonderful, amazing, and Kannada, PMC Kannada సారు నాకు జనవరిలో నాకు చెప్పడం జరిగింది. టోటల్ PMC కన్నడని ఇన్ఛార్జ్ తీసుకొని కర్ణాటకపై
టోటల్ డిజిటల్గా చేయడం అనేది. నా ఈ యొక్క 20 years ఆఫ్ మెడిటేషనల్ జర్నీ ఒక ఎత్తు అయితే కన్నా 6 months ఆఫ్ ఈ జర్నీ ఇంకొక ఎత్తు అయింది. సో ఇక్కడ నాకు ఈ ప్లాట్ఫామ్ పిఎంసి కన్నడాన్ని క్రియేట్ చేసి ఇంత అద్భుతంగా నన్ను సార్ మలిచి అందరినీ చేర్చుకొని వర్క్ చేయించడం అనేది చాలా అద్భుతంగా అవుతుంది. చాలా స్టూడియో వరకు కూడా మనము ఎంతోమంది మన వాలంటీర్స్, మన టీము, పిఎంసీలో ఉండే పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్స్ అందరి సహకారంతో, అందరి ఉత్సాహంతో, అందరి సపోర్ట్తో చాలా 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 బాగా డైలీ డే బై డే వీఆర్ గెటింగ్ మోర్ డెవలప్మెంట్స్. So that even that we are adding some channels and we are going into other stages by guiding with Patri sir. With the guidance of Patri sir, we are more evolving and giving an opportunity to make a very good platform. Is మనం ఎట్లా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలా సార్కు అనేది అసలు సాధ్యం కాదు. అది గ్రాటిట్యూడ్ చెప్పుకోలేము, అది కృతజ్ఞత చెప్పుకోలేము. ఏదో మన వంతు మన పని చేసి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాము. PMC Kannada song? Yes, PM. So, sir, last month PMC Kannada Telugulo ఉన్నది. PMC సాంగ్ థీమ్ సాంగ్ తెలుగులో ఉన్నది. అది నాకు కన్నడలో కావాలన్నారు. ఇప్పుడు అది కన్నడలో చేసి పెట్టినాము. అది సార్తో ఇనాగ్రేట్ చేయాలని చూస్తున్నాం. ఇనాగ్రేషన్స్ బై డన్. థ్యాంక్ యూ సార్. ఇనాగ్రేషన్ PMC కన్నడ సాంగ్.
ವಿಶ್ವಾಸ ವಿದ್ಯೆ ಕಲಿಸೋ ಏಕೈಕ ಚಾನಲ್ ಪಿಎಂಸಿ ದಿಕ್ಸೂಚಿ ಪಿಎಂಸಿ ಸವ್ಯಸಾಚಿ ಪಿಎಂಸಿ ದಿವ್ಯ ದೃಷ್ಟಿ ಪಿಎಂಸಿ ಕ್ಷಣ ಕ್ಷಣ ಹೊಸ ಸೃಷ್ಟಿ. ಪಿಎಂಸಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ಗಾಗಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ. ಬರಲಿರುವ ಅಪ್ಡೇಟ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಎಸ್. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ శరణ్. అలాగే సార్ ఇన్పుట్స్ వల్ల పిఎంసి కన్నడ లోగోస్ సార్ స్వయంగా చెప్పిన సజెషన్స్ వల్ల లోగో తయారు చేయడం జరిగింది పిఎంసి కన్నడ. సో పిఎంసి కన్నడ అండ్ పిఎంసి సేవాదళ, పిఎంసి పిరమిడ్స్, పిఎంసి పైమా. సో దట్ ఈ 4 ఛానల్స్ నౌ మనము తీసుకుంటున్నాము. అది ఇనాగ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. పిఎంసి కన్నడ, పిఎంసి కన్నడ, పైమా కర్ణాటక, పైమా కర్ణాటక, పిరమిడ్ సేవాదళ కర్ణాటక, పిరమిడ్ సేవాదళ కర్ణాటక, పిరమిడ్స్ కర్ణాటక. సో ఈ 4 ఛానల్స్ అగైన్ పిఎంసికి మనకు అన్ని ఛానల్స్ దాని రెస్పెక్టివ్ వీడియోస్ అన్నీ మనము దాంట్లో చేస్తున్నాము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. A few words on PMC Kannada. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. PMC Kannada, I was fortunate to be at the inauguration of PMC Kannada, the studio in Bangalore this January. First, congratulations to the entire team on the wonderful PMC Kannada song. Very peppy, very inspiring. I think it will inspire all the youth of Karnataka and everyone to kind of get into the path of meditation. Wonderful work. And I'm always amazed at Patriji's involvement in all languages. Especially every time he visits here, he's so involved with PMC Kannada as well. With that kind of energy, with that kind of blessings and guidance and the detail that he gets into, I'm sure PMC Kannada will grow the fastest with all the energies and blessings. It will reach out to all the people, all the Kannada people across the globe. And amazing work, Pradeep and team. And I see you put together a very professional team. So it's only going leaps and bounds across the world now, reaching out to all Kannada people. And Patri sir's songs, sings the meditation song in Kannada, talks in Kannada. There are quite a few videos that have been recorded in Kannada. So all this will help us. And then now with people like Divya and Krishna also joining the team, there will be wonderful regular programs, music programs and Kannada programs brought to you from PMC Kannada. So all the best, PMC Kannada. I request Girija ma'am come here to give a message on this pyramid PMC Kannada. Thank you very much, Patriji. It's a wonderful day today. Really amazing. Patriji means it is a mobile pyramid. He goes everywhere. ಎಲ್ಲ ಕಡೆನೂ ಹೋಗ್ತಾರೆ. ಪಿರಮಿಡ್ ಥರನೇ ಅಷ್ಟು ಎನರ್ಜಿ. ಅದಕ್ಕಿಂತ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿದೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಈ 2 ತಿಂಗಳಾಗಿ ಇಲ್ಲೇ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಯಲ್ಲಿ 2 ಪಿರಮಿಡ್ಗಳು, ಪತ್ರಿಜಿ ಮತ್ತೆ ಆ ಪಿರಮಿಡ್. ಸೊ ಹಾಗಾಗಿ ನಮಗೆ ತುಂಬ ತುಂಬ ಎನರ್ಜಿ ಬಂದಿದೆ. ಎಲ್ಲ ಕಡೆನೂ ಹೋಗಿ ಅವ್ರು ಫುಲ್ಲಾಗಿ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ತಿರುಗಾಡಿ ಅಲ್ಲೆಲ್ಲ ಒಂದೊಂದು ಕಡೆ ಒಂದೊಂದು ಎಪಿಸೋಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಈ 100th ಎಪಿಸೋಡ್ ಅನ್ನೋದು ಬಂದಿರೋದು ತುಂಬ ತುಂಬ ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಯಲ್ಲಿ ಬಂದಿದೆ ಅನ್ನೋದು ತುಂಬ ತುಂಬ ಮನಸ್ಸಿಗೆ ಸಂತೋಷ ಕೊಡ್ತದೆ. ಇದಕ್ಕೆ ಕಾರಣವಾಗಿರೋದು ಮೇಡಮ್ ಪತ್ರಿಜಿ. ಯಾಕಂದರೆ ಅವರೇ ಬಲವಂತ ಮಾಡಿ, ಪತ್ರಿಜಿ ಒಂದು ದಿವಸ ಕೂಡ ನೀವು ಇಲ್ಲಿ ಇರಬೇಕು, ಇದ್ದು ಇದನ್ನು
ಪೂರ್ಣ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು 100th ಎಪಿಸೋಡ್ ಅಂತೂ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಪತ್ರಿಜಿಯಲ್ಲಿ ಬರೋದು ಮತ್ತೆ ಈ ಕನ್ನಡ ಚಾನಲ್ ಹಾಡಂತೂ ನಮ್ಮನ್ನ ಎಲ್ಲೋ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ನಿಜವಾಗ್ಲೂ ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್ ಟು ದ ಎಂಟೈರ್ ಟೀಮ್. ತುಂಬ 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 ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು. ಮತ್ತೆ ಅವ್ರದ್ದು ಪ್ರಾರಂಭನೇ ತುಂಬ ಹೈ ಲೆವೆಲಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅನ್ಸುತ್ತೆ. ಸೊ ಯಾರ್ಯಾರಿಗೆ ಕನ್ನಡ ಬರ್ತದೋ ಅವ್ರಿಗಳೆಲ್ಲ ಮುಂದೆ ಬಂದು ಈ ಅವ್ರದ್ದು ಏನು ವಿಚಾರಗಳು ಧ್ಯಾನದ ಬಗ್ಗೆ ಇದೆಯೋ ಅದನ್ನ ಹೇಳಬೇಕು. ನೋಡಿ, ನಾಗ ಅನ್ನೋರು ಒಂದು ಹಳ್ಳಿ ಕಡೆ ಸಾಮಾನ್ಯರಾಗಿ ಇದ್ರು. ಅವ್ರು ಬಂದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಆ ಧ್ಯಾನದ ಶಕ್ತಿ ಅದನ್ನ ಎಲ್ಲಾ ಕಡೆನೂ ತಗೊಂಡೋಗ್ಬೇಕು. ಈ ಇಡೀ ಕರ್ನಾಟಕ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಕನ್ನಡ ಮಾತಾಡೋರು ಇದ್ದಾರೋ, ಲೋಕ ಫುಲ್ಲಾಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಇದ್ದಾರೋ ಅವ್ರಗಳಿಗೆಲ್ಲ ಕೂಡ ಇದು ತಲುಪುತ್ತೆ. ನೋಡಿ, PMC ಕನ್ನಡ ಅವರದ್ದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಕೇಳಿದ್ರೆ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಇರೋರಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಬರ್ತಿದೆ. ಯಾಕಂದ್ರೆ ತುಂಬಾ ಅವ್ರಿಗೆ ಅನ್ಕೊಳ್ತಾರೆ, ಒಂದು ಕನೆಕ್ಷನ್ ಇರ್ತಿದೆ ಅಲ್ಲ, ನಮ್ಗೆ ಒಂದು ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಇರ್ತಿದೆ ನಮ್ಮ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ನಮ್ಮ ಮಾತೃಭಾಷಾ ಅಂದ್ರೆ. ಸೊ ಅದು ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸೊ ಅಲ್ಲಿ ಇರೋರು ಎಲ್ಲರೂ ಇದರಿಂದ ಖುಷಿ ಪಡ್ಲಿ, ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಉಪಯೋಗವಾಗಿ ಇರ್ತದೆ. ಈ ಲಾಕ್ಡೌನ್ ಪೀರಿಯಡ್ ಅಲ್ಲಿ PMC ಅನ್ನೋದು ತುಂಬಾ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಸರ್ವಿಸ್ ಮಾಡುತ್ತದೆ. ಎಲ್ಲರೂ ಭಯ ಪಟ್ಕೊಂಡು ಎಲ್ಲೋ ಇದ್ದು ಏನ್ ಮಾಡೋದು ಅಂತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಏನೋ ಒಂದು ವಿಚಿತ್ರವಾಗಿ ಒಂದು ವ್ಯಾಧಿ ಬಂದಿದೆ, ಏನ್ ಸಮಾಚಾರ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ಮನುಷ್ಯಂದು ಗತಿ ಏನು ಅನ್ನೋದು ತರ ಒಂದು ಕ್ವೆಶ್ಚನ್ ಮಾರ್ಕ್ ಇರುವಾಗ ಈ ಧ್ಯಾನ ಅನ್ನೋದು ಹೋಗಿ ಅವ್ರಿಗೆ ಒಂದು ಬೆಳಕು ತರ, ಅವ್ರದ್ದು ಲೈಫೇ ಒಂಥರ ಪ್ರಭೆ ಕೊಟ್ಟು ಒಂದು ಒಳ್ಳೆ ಲೈಫಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ಇದಕ್ಕೆ PMCನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ರೈಟ್ ಟೈಮಲ್ಲಿ ಪತ್ರಿಜಿ. ಆ ಟೈಮಿಂಗ್ಗೆ ಒಳ್ಳೆ ಚಪ್ಪಾಳೆ ಒಂದು ಕೊಡೋಣ. ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀನಿ, ಕರೆಕ್ಟ್ ಟೈಮಿಂಗ್ ಅಲ್ಲಿ PMC ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ಮಿಕ್ಕ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೂಡ ಎಲ್ಲ ಬಂದಿದೆ, ತಮಿಳಲ್ಲಿ ಆಗ್ಲಿ ಮಲಯಾಳಂ ಕೂಡ ಬಂದಿದೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆ, ನನಗೆ ಖುಷಿ ಆಗ್ತೆ. ಈ ಕನ್ನಡದಲ್ಲಿ ಇಷ್ಟು ಆಲ್ರೆಡಿ ಅವ್ರಿಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನು ಅಡ್ವಾಂಟೇಜ್ ಅಂದ್ರೆ ಆಲ್ರೆಡಿ ನಮಗೆ ಈ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇದೆ, ಅಲ್ಲಿಂದ ಶೂಟಿಂಗ್ ಆಗ್ಲಿ, ಇಲ್ಲಿ ಒಂದು ಸ್ಟುಡಿಯೋ ಕೂಡ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ, ಇಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸ್ತಾರೆ. ಸೊ ಅದರಿಂದ ನಮ್ಗೆಲ್ಲ ಅನುಕೂಲ ತರ ಬಂದಿದೆ. ಎಲ್ಲರೂ ಇದಕ್ಕೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡೋಣ. ಈಗ ಡಿಜಿಟಲೇ ಹೋಗುತ್ತೆ ಕಾಣುತ್ತೆ. ಒಂದು 10 ವರ್ಷಕ್ಕೆ ಮೋಸ್ಟ್ಲಿ 50% ಡಿಜಿಟಲೇ ಇರ್ತದೆ. ಪತ್ರಿಜಿ 40 ವರ್ಷ ಎಲ್ಲಾ ಕಡೆನೂ ಓಡಾಡಿ 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 ಮಾಡಿರೋದನ್ನ ಬೇಗನೆ ಈ PMC ದಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅದರಿಂದ ಇನ್ನೂ ಮುಂದಕ್ಕೆ ಈ ಡಿಜಿಟಲೇ ತುಂಬಾ ಎಲ್ರ ಕೈಯಲ್ಲೇನು ಆ ಮೊಬೈಲ್ ಇರ್ತದೆ. ಎಲ್ಲಿ ಆನ್ ಮಾಡಿದ್ರು ಎಲ್ಲಿ ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಅದನ್ನ ಪಡಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಸೊ ಅದರಿಂದ ಎಲ್ರಿಗೂ ಇದು ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ. ಲೋಕವೆಲ್ಲ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರಲಿ, ಚೆನ್ನಾಗಿ ಶಾಂತಿಯಾಗಿ ಮತ್ತೆ ಆರೋಗ್ಯವಾಗಿ ಆನಂದವಾಗಿ ಇರಲಿ ಅನ್ನೋದು ಉದ್ದೇಶ ಇಟ್ಕೊಂಡು ಈ PSSM ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಪೂರ್ತಿ ಇದರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ಒಳ್ಳೆ ಒಂದು ದಾರಿಗೆ ಬರ್ತಾ ಇದೆ. PMC ಕನ್ನಡಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು. ಮೈ ಹಾರ್ಟಿ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಟು ದ ಎಂಟೈರ್ ಟೀಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಪತ್ರಿಜಿ ಫಾರ್ ಗಿವಿಂಗ್ ದಿಸ್ ಗ್ರೇಟ್ ಆಪರ್ಚುನಿಟಿ. PMC ಈಗ ಯಾರಿಗ್ ಗೊತ್ತು ಅಲ್ವಾ, ಇವಾಗ ಈ ತರ ಲಾಕ್ಡೌನ್ ಆಗುತ್ತೆ, ಆವಾಗ ಈ ಡಿಜಿಟಲೇ ಹೋಗುತ್ತೆ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. ಬಟ್ ಆವಾಗಲೇ ಪತ್ರಿಜಿಗೆ ಗೊತ್ತು ಎಷ್ಟು ದೀರ್ಘ ದೃಷ್ಟಿ ಇದೆ ಅವ್ರಿಗೆ ಅನ್ನೋದು. ಇದರಿಂದಾನೇ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ, ಅಷ್ಟು ಇದೆ. ಅವರ ಮುಂದೆ ನೋಡಿ ಇದೆಲ್ಲ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಮುಂಚೆನೆ ನಮಗೆ ಅದೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಟೆಕ್ನಿಷಿಯನ್ಸ್ಗಳಾಗಿ ಎಲ್ಲರೂ ಬಂದು ಇವಾಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಪ್ರೊಫೆಷನಲ್ಸ್ಗಿಂತ ಇನ್ನೂ ತುಂಬಾ ಹೆಚ್ಚಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೊಸದಾಗಿ ಬಂದು ಇಲ್ಲಿ ಕಲಿತು ಆದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ತುಂಬಾ ಸಂತೋಷವಾಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಪತ್ರಿಜಿ ಅಂಡ್ PSSM ಅಂಡ್ ಆಲ್ ದ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಅನೇವರಕ್ಕೂ ವಣಕಂ. ఈ 100th ఎపిసోడ్ చాలా ఇక్కడ దాకా వచ్చామంటే చాలా గొప్ప విషయమే. మార్చ్ 20th మొదలుపెట్టాం. ఈ 6 నెలల్లో 100 2 రోజులకోసారి గంట సేపు చక్కగా ప్రతి టాపిక్ మీద చెప్పుకున్నాము. ఇవాళ ఓన్లీ సెలబ్రేషన్. Celebration is the message. PMC కన్నడకి గట్టిగా చెప్పబడదాం. ప్రదీప్ మాస్టర్
మొత్తం అన్ని సాధించాడు. ప్రదీప్ గారికి గట్టిగా చెప్పబడదాం. ఒక మనిషి ఎంతైనా సాధించగలడు అన్నదానికి ప్రదీపే ఒక గొప్ప నిదర్శనం. ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು, ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು, ಧ್ಯಾನದಿಂದ ಜ್ಞಾನ, ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ, ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ, ನೀನೇ ಎಲ್ಲರಲ್ಲೂ, ನೀನೇ ಎಲ್ಲರಲ್ಲೂ, ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ, ನೀನೇ ನಿನ್ನನೇ పూజిసుకో, నిన్ననే పూజిసుకో. యు వర్షిప్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద గాడ్. మనమే భగవంతుడు. ఎవరిని పూజించాలి? మనల్ని మనమే పూజించుకోవాలి. అదే ఈరోజు ఫైనల్ కాన్సెప్ట్, 100th కాన్సెప్ట్. నిన్ననే పూజించుకో, నిన్ను నువ్వే పూజించుకో. పూజకి ఎగెన్స్ట్ కాదు మనం, కానీ ఎవరిని పూజించాలి? మనల్ని మనమే పూజించుకోవాలి. ఎందుకంటే మనమే భగవంతుడము. పుష్పం సమర్పయామి, ధ్యానం సమర్పయామి. ఎవరికి? మనకి మనమే. ఇంకేమేమి ఉన్నాయో సమర్పయామి దాన్ని. నిన్ననే పూజిసుకో, ఆత్మనే ತಿಳಿದುಕೋ. ನನ್ನ ಹೆಸರು ಭಗವಂತ, ಭಗವಂತನ ಹೆಸರು ನಾನು, ನಾನು ನನಗೆ ನಾನೇ ಬೇಕು. ಅದಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು. ನನಗೆ ಏನು ಬೇಕಪ್ಪ? ನನಗೆ నానే ಬೇಕು. నాకు ఎవరు కావాలి? మూడు కావాలా? పెళ్ళం కావాలా? ఎవరు కావాలి? నాకు ఆస్తులు కావాలా? పాస్తులు కావాలా? నాకు ఎవరు కావాలి? నాకు నేనే కావాలి. ನನಗೆ ನಾನೇ ಬೇಕು. ಯಾಕೆಂದ್ರೆ ನಾವೇ ಭಗವಂತರು. We want ourselves. That is the deep desire of everybody. ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే వాళ్ళకి వాళ్ళే కావాలి. వాళ్ళు ఇంకేదో కావాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏది అక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే కావాలి. వాళ్ళని వాళ్ళే పూజించుకోవాలి. నన్నగే నానే బేకు. నాకెవరు కావాలి? నాకు నేనే కావాలి. నేను దేనికోసం వెతుకుతున్నాను? చిన్నప్పటి నుంచి రాముడి కోసమా, కృష్ణుడి కోసమా, బుద్ధుడి కోసమా, యేసు ప్రభువు కోసమా? ఎవరి కోసం వెతుకుతున్నాను? మన కోసం మనమే వెతుకుతున్నాము. మనకి ఎక్కడ దొరుకుతాము? మనం ధ్యానంలోనే దొరుకుతాము. ಹಾಗಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು ಬಾಬಾ. ಪ್ರತಿದಿನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಧ್ಯಾನ ಬೇಕೇ ಬೇಕು. ఎవరికి వాళ్ళే కావాలి. ఎవరిని వారే పూజించుకోవాలి. ప్రతిదిన ప్రతియొಬ್ಬరికి ధ్యాన ಬೇಕೇ ಬೇಕಪ್ಪ. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ధ్యానం అవసరమే అవసరము. ఈ 100th మెసేజ్ ఏంటంటే ఎవరిని వారే పూజించుకోవాలి. మనం పూజకి ఎగెన్స్ట్ కాదు, కానీ పక్క వాళ్ళని పూజించవద్దు. నిన్ను నువ్వే పూజించుకో. నీకే హారతి ఇచ్చుకో. ఇదా నీకు అంటే నీ శరీరం కాదు, నీకు. మన శరీరం మనం కాదు. మనం ఏదో అదే మనం ఏదో తెలుసుకుంటే అది మనం అవుతాము. మోజెస్కి ఆ కొండ మీద, పర్వతం మీద ఒక వాయిస్ వినపడింది. నువ్వు ఎవరు అని అడిగితే ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నాడు. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను నేను ఈ నేను కాదు, ఈ మేను అనే నేను కాదు, నేను నేను అని చెప్పాడు. ఐఆమ్ దట్ ఐఆమ్.
ఆ నేనుకి మనం పూజించుకోవాలి, ఆ నేను మనం తెలుసుకోవాలి. ఐఆమ్ దట్ ఐఆమ్. తత్వమసి శ్వేత. యు ఆర్ దట్ నాయనా, యు ఆర్ దట్. యు ఆర్ నాట్ దిస్. దిస్ యు ఆర్ నాట్. దిస్ బాడీ యు ఆర్ నాట్. తత్వమసి. అదే నువ్వు. ఏమిటాయి అదంటే దట్ ఈజ్ యువర్ ఓవర్ సెల్ఫ్. నీ యొక్క అంతరాత్మ, నీ యొక్క ఊర్ధ్వాత్మ. దీన్ని నువ్వే పూజించుకోవాలి. ఎలా పూజించుకుంటాం? ధ్యానం ద్వారా పూజించుకుంటాము. నీకోసమే నువ్వు పుట్టావు. आप अपने आप के लिए जन्म दिए हैं. आपका लक्ष्य आप ही हैं. आपका जिंदगी का मकसद आप ही हैं. You are born to do worship yourself. How can you worship yourself? Only through meditation. So, my dear friends, the 100th message is that निन्ने पूजिंचुको, निन्ने नुवे पूजिंचुको. आप अपने आप की पूजा करें और किसी का नहीं बाबा. आपका भगवान आप ही हैं और आपका गुरु सांस है. मेरा भगवान कौन है? मेरा भगवान मैं ही हूं. और मेरे गुरु कौन है? मेरे गुरु मेरे सांस. गुरु के साथ रहेंगे तो भगवान मिलेगा. ಶ್ವಾಸದೊಂದಿಗೆ ಇರಬೇಕು. That is the way for meditation. ಎಲ್ಲರಲ್ಲೂ ನೀನೇ, ನೀನೇ ಎಲ್ಲರಲ್ಲೂ. ನಿನ್ನನ್ನೇ ಪೂಜಿಸ್ಕೋ, ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ. Hundredth episode. Thank you very much, all the Valley Masters. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, 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 ನಮಸ್ಕಾರ. सबको मेरा प्रणाम, 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 प्रणाम. After 6 months of lockdown, I am traveling again now. Next year I will come back to Pyramid Valley. Next year. Next year. హాయిగా 2 నెలలు హాయిగా ఉన్నాను ఇక్కడ. బాగా తిన్నాను, పడుకున్నాను, టీవీ చూశాను. ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. క్రికెట్ మ్యాచెస్. బాగా వంట చేశాను, బాగా చెస్ ఆడాను, చదరంగం. I made friendship with all the people here. Five minutes meditation. Close your eyes and observe your breathing. Only 5 minutes. ఐదే 5 నిమిషాలు ధ్యానం. ధ్యానం అంటే మనల్ని మనం పూజించుకోవడము, మన భగవంతుడిని మనం కొలవడము. Five minutes meditation. Hundredth ప్రవచనము వెరీ సింపుల్.
ನಿನ್ನನ್ನೇ ಪೂಜಿಸ್ಕೋ, ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ, నిన్ను నువ్వే పూజించుకో, నీ ఆత్మ పదార్థాన్ని తెలుసుకో. ఇది మెసేజ్. Only 5 minutes. Be with your breath. మిమ్మల్ని మీరే పూజించుకోండి, నిన్ననే పూజించుకో. ఎల్లరల్లు నేనే, నేనే ఎల్లరల్లు. నిన్ననే పూజించుకో, ఆత్మనే ತಿಳಿದುకో. Final 1 minute. Thirty seconds. Twenty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and now open your eyes. Thank you very much. Jwaraga Chapale. One more chair. Chair. Rajanji, please come. Final words. Thank you, Patriji. First, for extending your stay by 1 day and then making us so happy because we have been enjoying
all the days of your wisdom, especially through our PMC, and every alternate day we used to get the wonderful messages. With my scarce knowledge of Telugu, I could still understand whatever messages you have given, and it's an honor for our Pyramid Valley to host or conduct this session of the 100th episode of yours. And you have been magnanimous in sharing your spiritual wisdom, not only in spirituality but also in culinary items like cooking, and giving us the best of food, best of energy. We have been enjoying all the food, and we have also been learning what new items can be prepared. So I am sure I will get some new items at home prepared because of your encouragement given to all these people. And all our staff have been so good, so very cooperative in doing things in the best way possible. More than all that, we have been enjoying all the company throughout these days, right from morning to night. And I think it will take some time for us to settle ourselves or ground ourselves after you are leaving here. But I am sure you will be back, and I hope you will be back for the celebration of the birthday of your birthday this year. And thank you once again for even the PMC Kannada. I have no words to say for Pradeep's very good initiatives taken. In fact, the boys were wonderful. Our young boys are doing wonderful in every sphere. And the song of PMC Kannada has been wonderful. And I am sure we are outbeating all the other PMCs, including PMC Tamil. So, thank you. No internal competition. No. Internal cooperation. Cooperation, yeah. We will give them a lot of wisdom through PMC Kannada. Yes. Okay, through all the other channels. Thank you, thank you, thank you. Now, everybody come here for a group photo. Some people should sit here. We will also have a felicitation and cake cutting. बाद में, होने दो. Sit down. Some people stand behind. Madam, बंद कर दो. ಕೇತಪ್ಪ, ಯುವರ್ ಮೆಸೇಜ್. ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಪತ್ರಿ ಸರ್ ಪ್ರತಿ 2ನೇ ದಿನಕ್ಕೊಮ್ಮೆ ಸಂದೇಶ ಕೊಡುವಂತ 100ನೇ ದಿನದ ಈ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಪಾಲ್ಗೊಳ್ತಾ ಇರೋದು ನಮ್ಮೆಲ್ಲರ ಸೌಭಾಗ್ಯ. ಫ್ರೆಂಡ್ಸ್, ಕನ್ನಡಿಗರಿಗೆ ಈ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಕನ್ನಡ ಭೂಮಿಯಲ್ಲಿರೋದು ಕನ್ನಡಿಗರ ಸೌಭಾಗ್ಯ. ಭಾರತೀಯರಿಗೆ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ, ಕೈಲಾಸಪುರಿ ಮತ್ತು ಸುಮಾರು 10,000ಗಳಿಗಿಂತ ಹೆಚ್ಚು ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರಗಳಿರುವುದು ಭಾರತೀಯರ ಸೌಭಾಗ್ಯ. ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂವ್ಮೆಂಟ್ ಹರಡಿ ಧ್ಯಾನ, ಶಾಕಾಹಾರ, ಪಿರಮಿಡ್ ಎನರ್ಜಿ ಮತ್ತು ಸ್ವಾಧ್ಯಾಯದ 4 ಮಹಾನ್ ಸ್ತಂಭಗಳನ್ನು ನೀಡಿ ಮನುಕುಲಕ್ಕೆ ಮುಕ್ತಿಯ ಮಾರ್ಗವನ್ನು ನೀಡಿದ್ದು ಇಡೀ ಭೂಮಂಡಲದ ಮನುಕುಲದ ಸೌಭಾಗ್ಯ. ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳಿಗೆ ಅವರ ಸ್ವತಂತ್ರ ಜೀವನವನ್ನು ನೀಡಿ ಎಲ್ಲರೂ ಆನಂದದಿಂದ ಬದುಕುವುದಕ್ಕೆ ಪ್ರೇರಣೆ ನೀಡಿದಂಥ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿಯವರೊಂದಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ಭೂಮಂಡಲದ ಮೇಲೆ ಬದುಕ್ತಾ ಇರೋದು ನಮ್ಮೆಲ್ಲರ ಸೌಭಾಗ್ಯವಾಗಿದೆ. ಫ್ರೆಂಡ್ಸ್, ನಾವೆಲ್ಲರೂ ಈ ಸಂದೇಶವನ್ನ ಯಾರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೋ ಎಲ್ಲರೂ ಇದನ್ನ ಹರಡಿ ಇಡೀ ಭೂಮಂಡಲವನ್ನ ಧ್ಯಾನ ಭೂಮಂಡಲ, ಶಾಕಾಹಾರ ಭೂಮಂಡಲ, ಪಿರಮಿಡ್ ಭೂಮಂಡಲ ಹಾಗೂ ಸ್ವಾಧ್ಯಾಯ ಭೂಮಂಡಲವನ್ನಾಗಿ ಮಾಡಿ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿ ಅವರ ಕನಸನ್ನ ಸಾಕಾರಗೊಳಿಸೋಣ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀನಿ. ಫ್ರೆಂಡ್ಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಪ್ಲೀಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸಾಗರ್ ಜಿ. You are heading it. Please see that I come again and again here as soon as possible. Now there is a